దేశంలో కరోనా కేసులు ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల సంఖ్య ఎక్కువ అవుతుంది. JN1 సబ్ వేరియంట్ వ్యాపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని సూచించింది. JN1 సబ్ వేరియంట్ BA.2.86 కారణంగా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా INSA COG డేటా ప్రకారం దేశంలో JN సబ్ వేరియంట్ కేసుల సంఖ్య 157కు చేరుకుంది. కేరళలో అత్యధికంగా 78 కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఉప వేరియంట్ BA.2.86లోని అదనపు మ్యుటేషన్ ద్వారా ఇది ఏర్పడుతుందని తెలిపింది. ఇది చాలా వేగంగా వ్యాపిస్తుందని తెలిపింది. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రకటించింది. ఢిల్లీలో JN1 సబ్ వేరియంట్ కేసును కనుగొన్న తర్వాతే ఎయిమ్స్ కూడా కొన్ని లక్షణాలుంటాయని వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని అధికారులకు సూచిస్తున్నారు. కోవిడ్ యొక్క JN సబ్ వేరియంట్ సోకిన వ్యక్తుల్లో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దగ్గు, గొంతు నొప్పి, తుమ్ములు, అలసట, తలనొప్పి వంటివి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. JN1 వేరియంట్ 41 దేశాలకు విస్తరించింది. JN1 సబ్ వేరియంట్ కరోనా కేసుల పెరుగుదలకు దారితీయొచ్చని WHO తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కేసుల పెరుగుదల JN1 ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బలమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి సులభంగా సోకుతుందని UK పరిశోధకులు చెబుతున్నారు. UK సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ దీనిని US లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఈ వేరియంట్తో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది.